పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. డీఎస్పీకి మద్దతుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలతో ప్రజల్లోనూ మద్దతు పెరుగుతోంది. భీమవరం ప్రాంతానికి పేకాట, కోడిపందాలు డీఎస్పీ కొత్తగా తీసుకొచ్చారా అంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతూ ఉన్నారు. 13 ముక్కల పేకాట నేరమేమీ కాదని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో పేకాట క్లబ్బులను 3 నెలలుగా అడ్డుకోవడమే డీఎస్పీ చేసిన నేరమా అని ప్రశ్నిస్తున్నారు. డీఎస్పీపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా తమకు తెలియచేయాలని ఎస్పీ నయీం అస్మీ కోరారు. దీంతో ఒకరు డీఎస్పీకి మద్దతుగా మాట్లాడడం, ఇంకొకరు వ్యతిరేకంగా మాట్లాడడం విమర్శలకు దారితీస్తోంది. నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్ మన ఎస్డిపిఓ భీమవరం జయసూర్య గారి పైన వచ్చింది. సో ఇట్ హెస్ రీచ్ టు సర్జ్ ఆఫీస్ ఆల్సో. అక్కడి నుంచి పూర్తిగా ఎంక్వైరీ కోసం అండ్ సెకండ్ థింగ్ అట్లాగే ఈ పరిస్థితి ఇట్ షుడ్ నాట్ కమ్ అప్. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంది గవర్నమెంట్కి. ఏమైనా వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దాట్. సెకండ్ థింగ్ ఇది యాంటీ సోషల్ వైసెస్ లైక్ గ్యాంబ్లింగ్ ఆర్ క్లబ్ ఆర్ కోడిపాంత్లు స్ట్రిక్ట్ జీరో టాలరెన్స్ పాలసీ ఉంది మనకి. So we are continuing the same, not only on DSP, it applies from constable to me, everybody. We have to make sure atlage parasthiti should not come into the jilla. Second thing, coming specifically to DSP's conduct and then gurinchi inquiry jarugutunayi. So we are making sure that all loose ends are tightened. Appadi varaku we are making sure that he maintains his line and there is no problem to the public or atlage settlements gaani gambling jaragadu. సచివాలయాల్లో పనిచేసే క్వాలిఫైడ్ వాళ్ళని ఇందులో ఇన్కార్పొరేట్ చేయటం ఎలా, ఇమ్మీడియట్గా ఈ స్ట్రెంగ్త్ని పెంచుకొని ఈ ఫుడ్ సేఫ్టీకి FSSAI ప్రమాణాలను అనుసరించి ఎలా చేయాలి అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా సమావేశం నిర్వహించాం. ఎందుకంటే ప్రస్తుతం మన ఫుడ్ సేఫ్టీలో దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు ముదురుతుంది డీఎస్పీ భీమవరం డీఎస్పీ వివాదం. ఇప్పటికే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఆయనకు మద్దతుగా నిలిచారు. నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు కూడా డీఎస్పీకి మద్దతుగా నిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్. బిందు అటు భీమవరం డీఎస్పీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడం, ఆయన విచారణకు ఆదేశించినప్పటి నుంచి కూడా ఈ విషయం చిలికి గాలివానలా మారుతోంది. కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీల మధ్య కూడా విభేదాలు సృష్టించే విధంగా ఈ పరిస్థితులు దారి తీస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అటు పవన్ కళ్యాణ్ ఈ డీఎస్పీపై అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ కోరడం, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీఎస్పీకి మద్దతుగా నిలవడం అనేటువంటి అంశాలు ఈ రోజు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే డీఎస్పీకు అనుకూలంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఐ స్టాండ్ విత్ డీఎస్పీ జయసూర్య అనే హ్యాష్ ట్యాగ్ తో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆయనకు అనుకూలంగా ఈరోజు పలువురు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలతో పాటు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఓవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీరిద్దరూ డీఎస్పీ వ్యవహారంలో విభిన్న వైఖరితో ఉండడంతో ప్రస్తుతం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే కోణంలో అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే మరోవైపు శాఖా పరంగా కూడా అటు రాష్ట్ర హోంమంత్రి అనిత అలాగే డీజీపీ ఆదేశాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నంకి నయీం అస్మీ కూడా విచారణ అనేది కూడా ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎటువంటి వాస్తవ ఏదైతే ఆధారాలు ఉంటాయో ఆధారాలతో సహా ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదనేది మాత్రం ఖచ్చితంగా కూడా తెలుస్తుంది. ఎస్పీ కూడా ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. డీఎస్పీపై ఎటువంటి ఫిర్యాదులు ఏమైనా ఉంటే ఆధారాలతో సహా తన వద్దకు రావాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేయడంతో ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు అయితే లేవు, కేవలం అవాస్తవ ఆరోపణలు అనేది కూడా ఒక వర్గం దీన్ని తోసిపుచ్చుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఏం జరుగుతుంది, డీఎస్పీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఆయన ఏమైనా సస్పెండ్ చేస్తారా లేదా అనేది కూడా ఈ రోజు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. హింబిందు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ